మరి ఈ ర్యాలీలో మరి ఉద్దేశించి దీని యొక్క ఆవశ్యకతని మన కేకే నాయుడు గారు ఒక్క నిమిషం దాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరు సర్పంచ్ గారితో మాట్లాడించారు. సర్పంచ్ గారితో మాట్లాడించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు మన వనిచింతలపూడి సర్పంచ్ శ్రీ మన శ్రీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. 1947 బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టడంలో ఈ వన్నిచింతలపూడికి 11 మంది స్వాతంత్ర సమర యోధులను అందించినటువంటి గ్రామం ఈ వన్నిచింతలపూడి గ్రామం తెలియజేయడానికి మేము అందరూ కూడా చాలా సంతోషం తెలియజేస్తున్నాం. మరి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలన్నా, స్వాతంత్ర కాంక్ష తగులుకొల్పాలన్నా, మరి మరో స్వతంత్ర పోరాటం అయినటువంటి ఈ స్వతంత్ర సంగ్రామంలో, ఈ స్వతంత్ర పోరాటంలో, సమైక్య పోరాటంలో పాల్గొన్నటువంటి ఇక్కడిగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ సమైక్య శంకరావాన్ని పూరుస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాలను తెలియజేస్తున్నాం. మరి ఇంత స్వతంత్ర స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులంతా కూడా అహర్నిశలో కూడా మరి రాత్రనక పగలనక ఎండనక వాననక కృషి చేస్తున్నటువంటి ఈ గ్రామంలో కూడా సమైక్యాంధ్రకు మరి కట్టుబడి ఉండక కొంతమంది ఉపాధ్యాయులు కొన్ని పాఠశాలలు తెరిచి ఉంచుతున్నారు అంటే మరి దాని పరిస్థితి ఏంటనేటువంటిది పెద్దలు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తున్నాం సోదరులారా. మరి అలాగే ఈ రోజు ఇంచుమించు లేదంటే గత 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామానికి మేము వెళ్ళి ఈ సమైక్యాంధ్ర కాకుండా తెలంగాణ ఇచ్చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని సాగునీరు, త్రాగునీరు, విద్య, ఉపాధి, వైద్య ఏ అవకాశం చూసుకున్నా కానీ మనం వెనకబడిపోతాము, ఇబ్బంది పడిపోతాము. భావి తరాల వారికి గాఢాంధకారాన్ని మిగిల్చినటువంటి ముందు తరాల వారు అవుతామని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ కూడా అవగాహన కలిపి